Hi viewers, welcome to our channel. Today we are going to discuss about a topic name is analogy. Analogy జనరల్గా మనం చూస్తుంటాం. ఇది ఎలా రాస్తుంటారంటే అనాలజీ అని. దీన్ని ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దీన్ని ఏమంటారంటే, తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే సమరూపత అని అంటారనమాట. దీన్ని తెలుగులో ఏమంటారంటే సమరూపత అని అంటారు. అంటే మనం దీన్ని ఎలా చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమరూపత అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇలా 4 చుక్కలు ఉంటాయన్నమాట. ఇది ఒక రిలేషన్ని చూపిస్తుంది అనమాట. ఇది ఒక రిలేషన్. ఈ 4 చుక్కలు అనేది ఏమవుతుందంటే ఎనాలజీలో భాగంగా మనకు ఒక రిలేషన్ని చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒకటి చెప్పామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు 8:9 అని అన్నాం అనుకోండి. ఈ 4 చుక్కలు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏమంటామంటే ఇక్కడ 64:8 అని అన్నాం అనుకో. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8:9 అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రెండింటి మధ్య ఏదైతే సంబంధం ఉందో ఈ రెండింటి మధ్య కూడా అదే సంబంధం ఉంటుంది. ఓకేనా? 8కి 9కి మధ్యన ఎలాంటి రిలేషన్ అయితే ఉందో, 8కి 9కి మధ్య ఎలాంటి రిలేషన్ అయితే ఉందో, ఈ 64కి నెక్స్ట్ వచ్చే ఈ నెంబర్కి కూడా అలాంటి రిలేషనే ఉంటుంది అనేది మనకి ఎనాలజీ అనేది తెలియజేస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి. 8:9 ఇలా మనం 64 ఏదో సంథింగ్ అని ఇలా రాసామనుకోండి. ఇలాగ రాసేటప్పుడు దీనికి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సొల్యూషన్ చూడండి. ఇక్కడ 8కి +1 కలిపితే ఏమవుతుంది? 9 అయింది. నెక్స్ట్ సేమ్ రిలేషన్ అలాంటిదే ఉండాలి కాబట్టి ఇక్కడ 61 కలిపితే ఎంత అవుతుంది? 65. అంటే ఒక సొల్యూషన్ ఏమవ్వచ్చు? 65 అనేది ఒక సొల్యూషన్ అవ్వచ్చు. ఓకేనా? ఒక సొల్యూషన్ అనేది దీనికి ఏమవ్వచ్చు అంటే 65 అవ్వచ్చు. నెక్స్ట్ మళ్ళీ అదే సేమ్ తీసుకుందాం. 8:9 అని అన్నాం. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఈ రెండింటి మధ్య ఈక్వల్గా ఉండాలని చెప్పాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం తీసుకుంటే 2³ అని రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3² అని రాయొచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2³ ఉంది, ఇక్కడ 3² ఉంది. ఇక్కడ 2 తర్వాత నెంబర్ ఎంత ఉంది? 3 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 4³ అని రాయొచ్చు. 4 తర్వాత నెంబర్ ఎంత? 5. దీన్ని ఎలా స్క్వేర్ అంటాం. అంటే ఇది ఏమవుతుందంటే 25. అంటే ఇంకో సొల్యూషన్ ఏముండొచ్చు? 25 ఉండొచ్చు అనమాట. ఇంకో సొల్యూషన్ ఏముండొచ్చు అంటే 25 ఉండొచ్చు అనమాట. ఒక సొల్యూషన్ ఏమవుతుందంటే 65 ఉంటుంది. ఇంకొక సొల్యూషన్ 25 ఉంటుంది. ఒకవేళ వాడు ఆప్షన్లో ఒకటో ఆప్షన్ 65, రెండో ఆప్షన్ 25, మూడో ఆప్షన్ ఏదో సంథింగ్ 50, ఫోర్త్ ఆప్షన్ ఏదో 80 అని ఇచ్చాడు అనుకోండి. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ ఏదో ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనం ఏ ఆన్సర్ తీసుకోవాలనేది మనకు కన్ఫ్యూజ్ వస్తుంది. అనమాట. ఓకేనా? అప్పుడు ఏ ఆన్సర్ మనం తీసుకోవాలనేది మనకి పర్టికులర్గా కన్ఫ్యూజ్ వస్తుంది. కానీ ఇక్కడ మనం జనరల్గా అయితే 25 ఆన్సర్ని తీసుకోవాలి. ఇక్కడ యాక్చువల్లీ 25 ఆన్సర్ తీసుకోవాలి. 65 కూడా ఆన్సరే, బట్ ఏంటంటే 25 ఆన్సరే తీసుకోవాలి. ఎందుకు అంటే దానికి ఒక విధానం ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం ఇక్కడ డీల్ చేసేది ఏంటంటే, ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు మనం నంబర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే నంబర్ ఎనాలజీ అని అంటారు. దీన్ని ఏమంటారంటే నంబర్ ఎనాలజీ అని అంటారు. ఎప్పుడైనా నంబర్ ఎనాలజీని మనం డీల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇవ్వాలంటే, ప్రైమ్ నెంబర్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, ప్రైమ్ నెంబర్స్ ఏవైనా ఉంటే ప్రైమ్ నెంబర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే క్యూబ్స్కి ఇవ్వాలి. థర్డ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే స్క్వేర్ నెంబర్స్కి ఇవ్వాలి. ఇకపోతే ఫోర్త్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే డివిజన్కి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. ఫిఫ్త్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే మల్టిప్లికేషన్కి ఇవ్వాలి.
ఇకపోతే సిక్స్త్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే చూడండి, సబ్స్ట్రాక్షన్కి ఇవ్వాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే ఎడిషన్కి ఇవ్వాలన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే ఎడిషన్కి ఇవ్వాలి. ఒకసారి అభ్యర్థులు గమనించండి. నంబర్ అనాలజీని మనం ఎప్పుడైనా సంబంధించి నంబర్ అనాలజీని మనం డీల్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్తో ఏదైనా వస్తే ప్రైమ్ నెంబర్స్కి ఫస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ క్యూబ్స్కి, నెక్స్ట్ స్క్వేర్స్కి, నెక్స్ట్ డివిజన్కి, నెక్స్ట్ మల్టిప్లికేషన్కి, నెక్స్ట్ సబ్ట్రాక్షన్కి, లాస్ట్ అండ్ ఫైనల్ దేనికి ఇవ్వాలంటే ఎడిషన్కి మనం ప్రయారిటీ అనేది ఇవ్వాలి. లాస్ట్ అండ్ ఫైనల్ దేనికి ఇవ్వాలి ప్రయారిటీ, ఎడిషన్కి ఇవ్వాలి. మనం ఇక్కడికి వస్తే ఇందులో భాగంగా మనం ఏమన్నామంటే 2 సొల్యూషన్స్ అని చెప్పాం అంతేనా. ఇక్కడ 8కి 1 కలిపితే మనకి +1 వచ్చింది, అంటే 9 వచ్చింది. ఇక్కడ 64కి 1 కలిపితే 65 వచ్చింది. ఇది జనరల్గా ఏంటంటే మనం ప్లస్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి, ఎడిషన్ కదా. ఇక్కడ మనం ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నామంటే ఎడిషన్ పెర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, ఎడిషన్ పెర్ఫామ్ చేస్తున్నాం. మరి ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే క్యూబ్స్ అండ్ స్క్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అంతే కదా. ఇక్కడ ఈ సెకండ్ మోడల్ డీల్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో 8 + 1 అని చేస్తే 9 వచ్చింది. 64 + 1 వెళ్తే 65, అదొక ఆన్సర్గా తీసుకున్నాం. ఇక్కడ 8:9 అన్నాం కదా, దీన్ని 2³ 3² అన్నాం, దాన్ని 4³ 5² అన్నాం. అంటే ఇది ఏంటంటే ఎడిషన్ ఆప్షన్తో తీసుకున్నాం. కాబట్టి ఎడిషన్ అనేది మనం ఇక్కడ ఏమనుకున్నామంటే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రయారిటీ ఇవ్వాలి అని అనుకున్నాం. మరి ఇక్కడ క్యూబ్స్ అండ్ స్క్వేర్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి. ఒకవేళ క్యూబ్స్ మరియు స్క్వేర్స్తో ఆన్సర్ వస్తుంది అనుకోండి, క్యూబ్స్ మరియు స్క్వేర్స్తో ఆన్సర్ వచ్చే పరిస్థితి మనకు అక్కడ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇవ్వాలి, క్యూబ్స్ అండ్ స్క్వేర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి మనం ఆన్సర్ అనేది ఏమని తీసుకుంటామంటే 25 ఆన్సర్ అని తీసుకుంటాం, అంతే తప్పగా. కానీ ఇక్కడ మనం 65గా ఆన్సర్ అనేది తీసుకోవాలన్నమాట. అభ్యర్థులు ఈ విధంగా ప్రయారిటీని ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ 8:9 అని అన్నప్పుడు 8కి +1 కలిపితే 9 అయింది. అక్కడ 64 + 1 65. అది ఆన్సర్లో ఉండేటప్పుడు ఇక్కడ 8:9 2³ 3², 64 25 అన్నప్పుడు ఇది 4³ నెక్స్ట్ నెంబర్ 5². ఈ రెండింటిలో మన ఆన్సర్ కదా ఏం తీసుకున్నాం, 25 కరెక్ట్ అని తీసుకుంటాం. 65 ఎందుకు తీసుకోమంటే ఎడిషన్ కాబట్టి ఎడిషన్కి చివరి ప్రయారిటీ ఇస్తాం. మరి ఇక్కడ 2³ 3² అనేవి క్యూబ్స్ అండ్ స్క్వేర్స్ కాబట్టి క్యూబ్స్ అండ్ స్క్వేర్స్లో ఉందని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, చివరి ప్రయారిటీ ఎడిషన్కి ఇస్తాం. కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ ఎంత తీసుకుంటాం, 25గా తీసుకుంటాం. ఇది ఒక స్విచ్ చూడండి. దీని ప్రయారిటీ ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, నెక్స్ట్ క్యూబ్స్, నెక్స్ట్ స్క్వేర్స్, నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్, ఫైనల్ ఎడిషన్. తెలుసు కదా, ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి ఆల్రెడీ ఒకసారి పరిచయం చేస్తూనే ఉన్నాయి. క్యూబ్స్ అంటే 2³ 3³ 4³, స్క్వేర్స్ అంటే 2² 3² 4², డివిజన్ అంటే డివైడెడ్ బై 2 ఉన్న నెంబర్స్, డివిజన్ అనమాట. మల్టిప్లికేషన్ అంటే ఇంటూ నెంబర్స్, సబ్స్ట్రాక్షన్ అంటే తీసివేయడం, ఎడిషన్ అనేది ప్లస్ ఆపరేషన్ చేసేటప్పుడు దానికి ఫైనల్ ప్రయారిటీ అనమాట. ఇది మామూలుగా ఎనాలజీకి సంబంధించి. ఎనాలజీ అన్నాం కదా, సమరూపత అంటే ఇక్కడ మొదటి 2 సంఖ్యల మధ్య ఎలాంటి రిలేషన్ అయితే ఉందో, తర్వాత ఇక్కడ 8కి 9 మధ్య ఎలాంటి రిలేషన్ అయితే ఉందో, 64కి మరియు నెక్స్ట్ వచ్చినటువంటి క్వశ్చన్ మార్క్ అలాంటి రిలేషన్ ఉండాలి. ఇక్కడ 4 చుక్కలు అనేది రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇలా చెప్తాం అనమాట. అయితే మనకి ఇక్కడ ఎనాలజీ మేజర్గా ఎనాలజీ అనేది 3 రకాలుగా ఉంటుంది. మేజర్గా ఎనాలజీ అనేది 3 రకాలుగా ఉంటుంది అనమాట. మేజర్గా ఎనాలజీ అనేది 3 టైప్స్ అనమాట. ఎనాలజీ అనేది 3 టైప్స్. ఒకటోది ఏంటంటే నంబర్ ఎనాలజీ అనమాట. అంటే ఇవే ఉంటాయని కాదు, నంబర్ ఎనాలజీ ఉంటుందని కాదు, కొన్నిసార్లు మిక్స్డ్గా కూడా ఉంటుంది. నంబర్స్ అండ్ లెటర్స్ మిక్స్డ్గా ఉంటాయి, కొన్నిసార్లు ఎలాగైనా అవ్వచ్చు అనమాట. మేజర్గా మనం డిస్కస్ చేసేది ఒకటి నంబర్ ఎనాలజీ, 2 అంటే పైన మనం చెప్పిన నంబర్ ఎనాలజీ అది. నెక్స్ట్ రెండోది ఏంటంటే లెటర్ ఎనాలజీ. థర్డ్ ఏంటంటే వర్డ్ ఎనాలజీ ఉంటుందన్నమాట. వర్డ్ ఎనాలజీ ఉంటుంది. అంటే ఇవే ఉంటాయని కాదు, కాకపోతే మేజర్గా ఇవి ఉంటాయి అన్నమాట. ఎనాలజీలో ముఖ్యంగా మనం ఇప్పుడు పైన చెప్పింది నెంబర్ ఎనాలజీ ఎక్కువగా మనకు కనిపిస్తుంది, నెక్స్ట్ లెటర్ ఎనాలజీ ఎక్కువ కనిపిస్తుంది, నెక్స్ట్ వర్డ్ ఎనాలజీ అనేది మనకి ఎక్కువగా
కనిపించడం జరుగుతుంది. ఇది వీటన్నిటిలో మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే వర్డ్ అనాలజీ అనమాట. వర్డ్ అనాలజీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎక్కువ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేది ఏంటంటే వర్డ్ అనాలజీ. ఎక్కువగా వచ్చేది ఏంటంటే వర్డ్ అనాలజీ. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే నంబర్ అనాలజీ కూడా వస్తుంటుంది. ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు ఎనాలజీ టాపిక్ నుండే మనం ఎక్కువగా నంబర్ అనాలజీ మనకి వస్తుంటుంది, కానీ నంబర్ అనాలజీ కంటే ఎక్కువ వర్డ్ అనాలజీ అనేది చాలా టఫ్ అనమాట. ఈ వర్డ్ అనాలజీ మనకి రావాలంటే ఎంటైర్ జిఎస్ జనరల్ స్టడీస్ మీద మంచి పట్టు ఉండాలన్నమాట. అంటే ఇక్కడ వర్డ్ అనాలజీలో ఏం అడుగుతాడో చెప్పలేము అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఏం అడుగుతాడో అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. కొంతవరకు నెంబర్ అనాలజీ డీల్ చేయొచ్చు, లెటర్ అనాలజీని మనం చేయొచ్చు, కానీ వర్డ్ అనాలజీ చేయాలంటే మాత్రం మనకి సబ్జెక్ట్ కూడా ఒక రేంజ్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అన్నింటి మీద ఇంచుమించు ఇక్కడ జనరల్ స్టడీస్ మీద కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, దీనికి సంబంధించి మనం ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇనఫ్ టుడే. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.